పేతురుకి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదవాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించబడిన వారు. మనమందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించున్నాడు. ఎప్పుడైతే ఆ చీకటి సాతాను సామ్రాజ్యంలో నుంచి, సాతాను యొక్క రాజ్యంలో నుంచి మనమంతటా మనము వెలుగుకరమైన అనుభవంలోకి మనము నడిపించబడ్డాం. ఎప్పుడైతే చీకటి రాజ్యంలో నుంచి నువ్వు వేరైనావో, ఆ దినము నుంచి కూడా అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని ఏదో రకంగా మరలా చీకటి రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాక సాతానుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు నీవు తన రాజ్యంలో నుంచి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళటం. సాతానుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు నీవు చీకటి రాజ్యంలో నుంచి ఆ వెలుగుకరమైన రాజ్యంలో అడుగు పెట్టటం. సాతానుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు దయచేసి చదవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, అపవాది అయిన సాతానట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనము చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడ్డాం. సాతానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అయితే మరలా నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి వాడట గర్జించు సింహము వలె మనల్ని నాశనము చేయటానికి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట. అయితే మనము ఏం చేయాలి అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. గర్జించు సింహము వలె మనలని, మన కుటుంబాలని, మన పట్టణాలని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉండగా వానిని జయించటానికి, వానిని నాశనము చేయటానికి దేవుడు మనకి అధికారాన్ని, ఎదిరించే శక్తిని అనుగ్రహించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘానికి ఉన్న లోటు ఏంటిదంటే పరిశుద్ధత గురించి నువ్వు ఎంత సీరియస్గా ఉంటావో, క్రీస్తు రాకడ గురించి నువ్వు ఎంత సీరియస్గా ఉంటావో, మారు మనసు గురించి, బాప్తిజం గురించి నువ్వెంత సీరియస్నెస్ని నువ్వు మెయింటైన్ చేస్తావో, అపవాది కుయుక్తితో నిన్ను, నీ కుటుంబాన్ని నాశనము చేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అనే జ్ఞానము కూడా మనము కలిగి ఉండాలి. ఆమెన్. పరిశుద్ధత గురించి ఏ జ్ఞానం ఉన్నదో, క్రీస్తు రాకడ గురించి నీకు ఏ జ్ఞానం ఉన్నదో, సాతాను యొక్క కుయుక్తిని ఎరిగే జ్ఞానము కూడా నీవు, నేను ఈ అంత్య దినాలలో మనం ఎరిగి ఉండాలి. ఈ దినాలలో ఎందుకు సాతాను విజృంభిస్తున్నాడు, ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో వాడొచ్చి సర్వనాశనం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు అప్పులలో ఉన్నావంటే సాతాను కబంధ హస్తాలలో ఉన్నావు. నీ కుటుంబంలో భార్యాభర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయంటే సాతాను యొక్క కబంధ హస్తాలలో నువ్వు ఉన్నావు. నీ కుటుంబంలో వ్యాపారంలో అభివృద్ధి లేదు అంటే నీవు అపవాది యొక్క కబంధ హస్తాలలో ఉన్నావు. దేవుని బిడ్డలకున్న లక్షణం ఏంటిదంటే దేవుని బిడ్డలు అంచెలు అంచెలుగా దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వ్యాపారంలో దీవించబడతారు, ఆర్థికంగా దీవించబడతారు, సామాజికంగా దీవించబడతారు. ప్రతి కోణాలలో
ఆ వ్యక్తి, ఆ కుటుంబం, క్రైస్తవ కుటుంబం దీవించబడుతూ ఉంటది. కానీ ఎందుకు నీ కుటుంబంలో అప్పులున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్ళు? ఎందుకు నీ కుటుంబంలో దీర్ఘకాల వ్యాధులున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో వ్యాపారంలో నువ్వు నష్టపోతున్నావు? కారణం ఏంటిదంటే అపవాది కుయుక్తితో ఏనాడో నీ కుటుంబంలో వాడు ప్రవేశించున్నాడు, ఏనాడో నీ వ్యాపారంలో వాడు ప్రవేశించున్నాడు, ఏనాడో నీ యవ్వన బిడ్డలని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. నీకు అర్థం కావటంలే. కానీ ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావంటే సంవత్సరాల తరబడి ఓడిపోవటానికి కాదు, సంవత్సరాల తరబడి సాతానుకి వణకటానికి కాదు, సంవత్సరాల తరబడి నిట్టూర్పులతో, కన్నీటితో, ఓటమితో, పరాజయంతో బ్రతకటానికి కాదు. నువ్వెందుకు వచ్చినావంటే ఈ రోజు దాకా నీకు ఓటమి, శాపము, పరాజయం ఉన్నది, కానీ ఈ రోజు నుంచి నీకు విజయాన్ని నీకు ఇవ్వటానికే దేవుడు నడిపించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సాతానును ఎదిరించటానికి దేవుడు నిన్ను నడిపించినాడు. ఊపిరి ఉన్నవారు చప్పట్లు కొట్టండి. గొల్లియాతు ముందు నిలబడ్డ దావీదు అనుభవంలో నిన్ను తీసుకొని వెళ్ళటానికే దేవుడు ఇక్కడికి నిన్ను నడిపించినాడు. హల్లెలూయా. క్రైస్తవులు కానీ ఈ అనుభవంలో వెళ్తే మన ట్విన్ సిటీస్ లో బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటావు. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో కానీ సాతానును ఎదిరించే దమ్ములున్న క్రైస్తవులు లేస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ లో క్లబ్స్ ఉంటావు, బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటావు. చప్పట్లో నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మన రాష్ట్రాలు ఈ రోజు దాకా ఎట్లున్నాయో కానీ మన రాష్ట్రాలు ఇక దేవుని మహిమ క్రిందకి రాబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. మందిరానికి వెళ్ళే క్రైస్తవుడిగా నువ్వు బ్రతకావు, కానీ సాతానును ఎదిరించే క్రైస్తవుడిగా లేకపోతున్నావు. సాతానును చూసి భయపడ్డావో కానీ సాతాను ముందు నిలబడి ఏమంటావంటే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉంటాలా. ఉరామా శాందారాల రియాలా. నేను నమ్ముతున్నాను తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఆ అనుభవంలో వెళ్ళబోతున్నది. చప్పట్లో మన భారతదేశంపై దేవుని మహిమ దిగబోతున్నది. This is God's time for India. This is God's time for Telangana. This is God's time for Andhra Pradesh. చప్పట్లో ఈ రోజు దాకా నీ అనుభవం ఏ విధంగా ఉన్నదో కానీ సాతానును నువ్వు గడగడ వణికించబోతున్నావు. హల్లెలూయా. కాబట్టి సార్వత్రిక సంగమా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకుడా, సహోదరి సహోదరుడా, ఈ మందిర ఆవరణంలో కూర్చున్న సహోదరి సహోదరుడా, పరలోకం గురించి నీకు ఏ సీరియస్నెస్ ఉండాలో, నరకము గురించి నీకు ఏ సీరియస్నెస్ ఉండాలో, అపవాది యొక్క కుయుక్తిని గురించి కూడా నువ్వు అంత సీరియస్గా కానీ నువ్వు సిద్ధపడితే దేవుడు నీ ముందు సాతాను నిలవలేడు. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రభువా, సంవత్సరాల తరబడి మా రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో, సంవత్సరాల తరబడి మా దేశం ఏ విధంగా ఉన్నదో, కానీ నేను నమ్ముతున్నాను మా దేశంపై, మా రాష్ట్రాలపై నీ పరలోక మహిమ దిగాలి. అంతే. పైసా పైసా డబ్బు ద్వారా సమాధానాన్ని కిలో 2 కిలోలు మనం కొనలేం. సమాధానము, శాశ్వతమైన సమాధానం మన దేశంపై, మన రాష్ట్రాలపై రావాలంటే ఆ దేవుడు కరుణించాలి. అంతే. హల్లెలూయా. ఒకవేళ చేతిలో డబ్బు ఉండొచ్చు,
మన రాష్ట్రానికి కానీ మన దేశానికి. డబ్బు ఉన్నా కరువును ఆపగలుగుతుందా డబ్బు? చెప్పండి, ఆపలేదా? డబ్బు పరలోకం నుంచి వర్షాన్ని తేగలుగుతుందా? తేలేదు. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం ఏం చేయాలంటే వానిని ఎదిరించాలా. ఎవడు వాడు? సాతానునే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళాలంటే మనకి అర్హత ఉండాలి. ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకి అర్హతలు ఉండాలి. అదేవిధంగా సాతానును ఎదిరించాలంటే కూడా మనకేముండాలా? నోర్లు తెరవండి బిడ్డ. ఉట్టిగానే బైబిల్ పట్టుకొని సాతానా వెళ్ళు అంటే వాడు వెళ్ళడు. వాణ్ణిని ఎదిరించాలి అని మీరు ఎంతమంది ఆశపడుతున్నారో చేయి పైకెత్తండి. అయితే ఎదిరించటానికి కూడా ఏముండాలి? నోర్లు తెరవండి, అర్హత ఉండాలి. అందుకని అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 13 నుంచి 16 చదవాలా. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. యూదుడైన స్కెవయావను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. అందరు వినాలి. అప్పుడు ఆ దయ్యం ఏమంటున్నదంటే, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా, చాలు, మీరు ఎవరు? ఆమెన్, హల్లెలూయా. యేసు క్రీస్తుని నేను ఎరుగుదును, ఎందుకంటే యేసు క్రీస్తుకి నన్ను ఎదిరించే దమ్ములున్నాయి. చప్పట్లు కొట్టండి. నేను పౌలును ఎరుగుదును, ఎందుకంటే పౌలు నన్ను బంధించే అధికారం ఉన్నది ఆయనకి. చప్పట్లు కొట్టండి. అయితే ఇంతకీ మీరెవరు అనేసి అపవాది అడుగుతున్నది. కాబట్టి పరలోకం వెళ్ళటానికి అర్హత ఉండాలి. అంతేకాక ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హత ఉండాలి. దానితో పాటు సాతానును వెళ్ళగొట్టడానికి అర్హత ఉండాలి. ఆమెన్. అందుకనే ఆ అపవాది ఏమంటున్నదంటే, నేను యేసుక్రీస్తుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, మీరెవరో నాకు కావాలి. ఆమెన్. సాతానును ఎదిరించే శక్తి ఏ విధంగా మనం పొందుకుంటామంటే, మనం ఎవరిలాగా ఉండాలంటే యేసయ్యలాగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరిలాగా ఉండాలి బిడ్డ? చెప్పాలా? యేసయ్య ఎట్లుంటాడో అట్లనే ఉండాలి నాన్న. యేసయ్య ప్రేమ, కనికరము, వాత్సల్యత కలిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజులలో భార్యాభర్తలకి భేదాభిప్రాయాలతో విడిపోతూ ఉన్నారు. కానీ వారు క్రైస్తవ కుటుంబమే. కానీ భార్యాభర్తలు భేదాభిప్రాయాలతో విడిపోయి చివరికి విడాకుల దాకా వచ్చేస్తున్నాయి ఆ కుటుంబాలు. కారణం ఏంటిదంటే, భార్య భర్తను క్షమించలేకపోతున్నది, భర్త భార్యను క్షమించలేకపోతున్నాడు. చివరికి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దైవ సేవకుల దగ్గరకు వచ్చి ఏ ప్రార్థన విన్నపాన్ని ఇస్తారంటే, నేను నా భార్యకి లాయర్ నోటీస్ పంపించిన డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఆ డివోర్స్ త్వరగా జరగటానికి ప్రార్థన చేయండి అనేసి అంటారు. చూడండి, నీ భార్యని క్షమించలేని నీవు క్రైస్తవుడవు కాదు. నీ భర్తని క్షమించలేని నీవు క్రైస్తవురాలవు కాదు. కానీ యేసయ్య మనస్సు ఏంటిదంటే, ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపెట్టమన్నాడు. చప్పట్లు కొట్టండి. ఈ లోకం ఏమంటుందంటే, శత్రువులని హింసించండి అనేసి అంటున్నది. కానీ నా యేసయ్య ఏమంటున్నాడంటే, శత్రువులనే ప్రేమించమంటున్నాడు. చప్పట్లు కొడదాం.
మనకి ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో వారినే మనం ప్రేమించాలట. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములో. సాతానును ఎదిరించటం అంత తేలిక కాదు సహోదరి సహోదరుడా. సాతానును ఎదిరించాలంటే నీకు ఎదిరించే శక్తి ఉండాలి. ఆ ఎదిరించే శక్తి నువ్వెప్పుడు పొందుకుంటావంటే నువ్వు యేసయ్యలాగా ఉన్నప్పుడే. హల్లెలూయా. ఎంతమందికి యేసయ్యలాగా ఉండాలన్నది? ఓ థ్యాంక్ యూ జీసస్. ఒకటే ప్రార్థన చేసుకోండి బిడ్డ, మనం చనిపోయేంత వరకు మనకి ఏ కోరిక వద్దు. ఒక్కటే ప్రార్థన చేసుకోండి బిడ్డ మీరు. యేసయ్యా, నేను బ్రతికినంత కాలం నేను నీలాగా ఉండాలి యేసయ్యా. నేను నీలాగా ఉండాలి యేసయ్యా. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు యేసయ్యను వెంబడిస్తూ డబ్బులు దొంగతనం చేస్తున్నాడు యూదా ఇస్కరియోతు అని తెలిసినా కానీ యూదా ఇస్కరియోతును నా యేసయ్య ప్రేమించినాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువును సైనికులకి పట్టించటానికి వచ్చి యేసయ్యని ముద్దు పెట్టగానే యేసయ్య, మూర్ఖుడా, నీకు నేను ఏ అన్యాయం చేసినరా, నీకు ఏం తక్కువ చేసినరా అనేసి అన్నాడా యేసయ్య? కానీ ఒకటే అన్నాడు, యూదా అన్నాడంతే. ఆహా, ఎంత మంచి మనసు యేసయ్య అనేది. పక్కలో బల్లెమున్నది, సిలువకు అప్పగించే శత్రువు ప్రక్కకున్న ఆ శత్రువును సైతం ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం. హోలీ స్పిరిట్. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఆమేన్. శిష్యులతోనూ పేతురుతో చెప్పమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పటికి పేతురు 3 సార్లు అబద్ధాలు ఆడినాడు. ఏమని అబద్ధాలు ఆడినాడంటే, నాకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకినాడు. అట్లాంటిది 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో తెలియదని బొంకిన ఆ పేతురుతో ఏమంటున్నాడంటే, నేను మరణించి తిరిగి లేచినానని శిష్యులతోనూ పేతురుతో చెప్పమంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మనసు ఏ విధంగా ఉంటుందంటే, నేను పునరుద్ధానుడై లేచినానని శిష్యులతో చెప్పండి కానీ పేతురుకు మాత్రము చెప్పాలా? అస్సలకే చెప్పొద్దు. 3 సార్లు అబద్ధాలు ఆడినాడు, నమ్మక ద్రోహం చేసినాడు అనేవారు మనం. కానీ నా యేసయ్య ప్రేమ చూడండి, శిష్యులతోనూ పేతురుతో చెప్పుడి అనేసి అంటున్నాడు. చరిత్రలు ఏం చెప్తున్నాయో తెలుసా? పేతురు హతసాక్షి కావటానికి, పేతురు యేసయ్య కోసం అన్నీ కూడా తెగించటానికి అది ఒకటే ఒక కాజ్ అట. చప్పట్లు కొట్టండి. ఏంటిదా కాజ్? శిష్యులతోనూ పేతురుతో చెప్పుడి అనే ఆ ఒక్క మాటనే అట పేతురుని కదలించేసింది. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇంత ప్రేమిస్తున్న నా యేసయ్య కోసం నా ప్రాణాలను సైతం నేను త్యాగం చేస్తానంతే. చప్పట్లు కొట్టండి. అది యేసయ్యకున్న మనస్సు. కాబట్టి ఏ సాతానును ఎదిరించటం అంత తేలిక కాదు బిడ్డ. సాతానును ఎదిరించాలంటే దయ్యాలు ఏమని చెప్పాలంటే, నీ పేరేం పేరు నాన్న? శ్రావణ్ కుమార్. ఓకే. నాకు యేసుక్రీస్తు ఎవరో తెలుసు,
పౌలు ఎవరో తెలుసు, శ్రావణ్ కుమార్ ఎవరో తెలుసా అలా దయ్యాలు చప్పట్లు కొట్టండి. ఎందుకు అంటే మనం యేసయ్యలాగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారానికి బానిసైపోయి 5 భర్తలు కలిగిన ఆ స్త్రీ యేసయ్య ముఖముని ఇట్లా చూడగానే కుప్పకూలిపోయింది అంతే. ఆమెన్. కుప్పకూలిపోయి తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నది. అక్రమముగా డబ్బులు వసూలు చేసే జక్కయ్య యేసయ్య ముఖముని ఇట్లా చూడగానే ఉన్న పాటున మోకరించినాడు అంతే. ఆమెన్. మోకరించి అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా రిటర్న్ చేసేసినాడు. అది యేసయ్య ముఖములో ఉన్న బ్యూటీ. మన ముఖములో యేసయ్య కనబడాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మన మాటలలో యేసయ్య కనబడాలా? చప్పట్లు కొట్టండి. మన కదలికలలో యేసయ్య కనబడాలా? అది యేసయ్య స్వరూపము కలిగిన బిడ్డల యొక్క మనస్సు. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా సాతానును ఎదిరించే అధికారం కావాలి. ఆ ఎదిరించే అధికారం ఏంటిదంటే యేసయ్య గుణాతిశయములంతా మనలో కనబడాలా. మనం ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో, ఎదిరించే అర్హత మనం పొందుకుంటామో, అప్పుడు వాడు మన కుటుంబంలో నుంచి వెళ్ళిపోతాడు.